తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మరొక విశ్రాంతి దినాన, రాబోయే విశ్రాంతి దినానికి రెండు ఉత్కృష్టమైనటువంటి సంఘానికి మౌలిక సంస్కారాలు, సంప్రదాయాలు అయినటువంటి రెండు ప్రాముఖ్యమైన అంశాల గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ వారము దివ్య స్నానము ద్వారా క్రీస్తు తోడి గుర్తింపు, అంటే మనం బాప్తిస్మం అంటున్నాం. బాప్తిస్మము ద్వారా క్రీస్తు తోడి గుర్తింపు, an identity with Jesus Christ through baptism. తత్సంబంధమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 3వ అధ్యాయం కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ప్రభు యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. ప్రార్థన చేసుకున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, నిత్యుడు అయిన దేవ, మా యేసుక్రీస్తు ప్రభు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్ముంచి అతి పవిత్రమైన నీ వాక్యాన్ని మేము కలిసి ధ్యానం చేసుకుంటుండగా మాతో మీరు ఉండాలని, నీ కృపా సన్నిధి ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలు స్పందించమని, నీ వాక్య మర్మాన్ని మాకు తేడతెల్లగా విశదపరచుమని, నీ ఆత్మ పూర్ణత, ఆత్మ అనుగ్రహము, ఆత్మ అభిషేకం మాకు దయచేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. పరిశుద్ధుడైన యోహాను సువార్తలో నికోదేముతో ప్రభు వారికి జరిగినటువంటి ఒక సంభాషణ ద్వారా ఒక నూతన అర్థాన్ని, లేక ఈ క్రైస్తవ విశ్వాసానికి రాబోయే 2000 సంవత్సరాల పైబడినటువంటి ఈ కాలంలో సంఘానికి ఒక మౌలికమైన సాంప్రదాయంగా, అంటే ఫండమెంటల్ లేక బేసిక్ సాక్రమెంట్ అనే దాని యొక్క భాష్యాన్ని ప్రభువారు ముందుగానే సూచించినట్టు కనబడుతుంది. అదేంటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడనేటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, నేను ఇందాక చెప్పినట్లు ప్రార్థనకు ముందు రాబోయే 2 వారాలు యావత్ క్రైస్తవ సంఘం, విశ్వజనీనమైన క్రైస్తవ సంఘానికి, అదే సాంప్రదాయమైనా కానివ్వండి, ఈ 2 మౌలికమని నేను ఎందుకన్నానంటే, వెరీ ప్రైమోర్డియల్ అండ్ వెరీ బేసిక్, ఫౌండేషనల్ అండ్ ఫండమెంటల్ సాక్రమెంట్స్ that Lord Jesus has given to us. అందులో ఒకటి పరిశుద్ధ బాప్తిస్మము, రెండవది పరిశుద్ధ సమభాక్త్వం. ఆనాడు మరి మిషనరీలు వచ్చినప్పుడు మన తెలుగు ప్రాంతానికి ఇంకా 180 సంవత్సరాలు అవలేదు ఇంకా క్రైస్తవ విశ్వాసం వచ్చి. ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ అన్ ఎక్సెప్షన్ టు లండన్ మిషన్ విచ్ కేమ్ ఇన్ 1805. 1805లో విశాఖపట్నంలో అక్కడ ఒక సింగిల్ కాంగ్రిగేషన్ వదిలేస్తే దాదాపుగా తెలుగు ప్రాంతం, తీర ప్రాంతం అంతటికి కూడాను, ఆ మాటకు వస్తే తెలుగు ప్రాంతం అంతటికి కూడా
అటు చిత్తూరు మొదలుకొని ఆదిలాబాద్ వరకు ఈ ఉభయ రాష్ట్రాలు, ఇప్పుడు అనుకునే ఉభయ రాష్ట్రాలు తెలుగు భాషా ప్రాంతాలైనటువంటి మన ప్రాంతానికి 1842 నుంచి మాత్రమే మన విశ్వాసము, క్రైస్తవ విశ్వాసం మనకు తెలిసింది. అంత క్రితం టోటల్గా ఎవరు ఎప్పుడు ఎక్కడ సిలువను చూపించలే. అప్పటికి ఈ దైవ గ్రంథమే లేదు. ఇది 1818 నుంచి తెలుగు నూతన నిబంధన. ఇంకో 10 సంవత్సరాల తర్వాత మనం పాత నిబంధన అనుకునేటువంటి తనాఖ్, ఈ రెండు రావడం జరిగింది. అంటే దాదాపుగా 1836 వరకు ఈ టోటల్ బైబిల్ బుక్ రాలేదు మనకు. అంటే వీటి యొక్క అర్థాలను మనం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం. ఆ రోజున మనకు దొరికినటువంటి ఒక తెలుగు సాహిత్యం పండితుడు, మనకు తెలుసు పండితుల యొక్క నేపథ్యం, వాళ్ళకి అందుబాటులో ఉన్న భాషలో తేలిగ్గా చెప్పేశారు కొన్ని విషయాలు. మనం గత వారం అనుకున్నట్టు ప్రేషితోద్యమం అన్నారు మిషన్ని. సాధారణ మానవులకు అర్థమయ్యే భాష కాదు అది. దాన్ని మన సులభ పద్ధతిలో అర్థం చేసుకోవడానికి దైవ కార్యము, దైవ కార్యార్థము, దేవుడు పంపగా అనే అర్థం వస్తుంది మనకు. సింపుల్ అండర్స్టాండింగ్. అలాగే బాప్తిస్మకు బ్యాప్టిజం మరో తెలుగు మాట వెతుక్కోకుండా వాళ్ళు దానికి మూవ్ పెట్టేసి డూమూవులు పెడితే తెలుగు అయిపోద్దని బాప్తిస్మము అన్నారు. కొంచెం లోతుగా వెళితే మనకు దీన్ని కథోలిక్ సంఘం వారు జ్ఞాన స్నానం అని తెలుసుకున్నారు. కొంచెం దైవజ్ఞాన పరమైన లేక వేదాంత పరమైన ఆలోచనతో దాన్ని ఆధునికులు దానికి ఇప్పుడు దివ్య స్నానము అని అనడం కద్దు. అంటే ఒక రకంగా చెప్పాలంటే, నేను వచ్చిన నా సంఘ నేపథ్యంలో దానికి అనువాదం చేసేటువంటి వాళ్ళలో నేను ఒకడిని. బాప్తిస్మానికి దివ్య స్నానం అనే అనుకరణ దేవుని కృప వలన ఇవ్వడం జరిగింది ఆలోచన. అది ఆమోద యోగ్యమైనటువంటి పదంగా అంగీకరించారు విస్తృత సంఘంలో. సమభాక్త్వము ముందు నుంచి ఉన్నదే. భాక్త్వము, సమభోజనము, ఈ రెండు కూడా ఈ మహా సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అచంచలమైనటువంటి పునాది స్తంభాలుగా నిలబడిపోయింది. క్రైస్తవ విశ్వాసం అంతా కూడా వీటి చుట్టే అల్లుకొని ఉన్నది. ఇవి లేకుండా క్రైస్తవ విశ్వాసం లేదు. ఇది ఒక ఎత్తు అయితే. అండ్ వాట్ ఈజ్ సాక్రమెంట్? సంస్కారం అంటే ఏంటనే ఆలోచన రావాలి మనకు. సంస్కారం అనేది అగస్టిన్ భక్తుడు, ఆయన పునీతుడు, ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, మన గుండె లోపల జరిగేటటువంటి ఒక ఆత్మ లేక ఆత్మీయ ప్రక్రియకు బాహ్య సూచన అన్నాడు. అంటే an outward sign to the inward grace. గుండె లోపల జరిగేటువంటి మార్పుకు బయట కనబడేటటువంటి ఒక సూచన, సంజ్ఞ పరమైనటువంటిది అనే నిర్వచనం ఆయన ఇచ్చాడు. అంటే ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. బాప్తిస్మం కానీ సమభాక్తం కానీ. అలా అంటే ఆది సంఘంలో దాదాపు ఈ నైసియా 325 క్రీస్తు శకంలో జరిగినటువంటి ఆ ప్రథమ విశ్వాస మహాసభ తర్వాత క్రైస్తవ లోకం అది పెంపొందించబడే దినాలలో మనకు 7 సంస్కారాలను సూచించారు క్రైస్తవ సంఘానికి. ఆ 7 సంస్కారాల్లో మొదటిది, ఇందాక నేనన్న మౌలికమైనది ఎందుకన్నానంటే, అన్నిటికంటే ప్రైమోర్డియల్, ప్రథమంగా నిలబడే సంస్కారం పరిశుద్ధ బాప్తిస్మం, పరిశుద్ధ సమభాక్త్వం. ఈ రెండిటికి మధ్యన ఒక ఇది పెట్టారు, బ్రిడ్జిని. ఏంటంటే పరిశుద్ధ నిర్ధారణ అనేది, అంటే తలంటి
ఒక పెద్ద అంటే ప్రెస్బీటర్, గ్రీక్ భాషలో ప్రెస్బిటరోన్, లేక ఆది సంఘంలో బిషప్ అన్నారు, అంటే ఎపిస్కోపోస్. పైనుండి కొంతమంది బోధకులకు, కొంతమంది పెద్దలకు ఒక దర్శనాన్ని ఇవ్వగలిగేటువంటి నాయకత్వం బిషప్. వారి యొక్క చేతితో నిర్దేశించబడినటువంటిది పరిశుద్ధ నిర్ధారణ, ఆత్మముద్ర, తర్వాత పరిశుద్ధ సమభాక్త్వం అన్నాం. ఆ తర్వాత పరిశుద్ధ వివాహం. వివాహం కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అక్కడ చేసుకునేది కాదని, దేవుని ప్రాంగణంలో క్రైస్తవ విశ్వాసుల సమక్షంలో నెరపబడేటటువంటి వివాహం, అది పరిశుద్ధ వివాహము. మీరు గమనించండి, వీటన్నిటికీ ప్రిఫిక్స్ ముందు మాట ఉంది, పరిశుద్ధ అనేటటువంటిది వాడబడింది. పరిశుద్ధ బాప్తిస్మం, పరిశుద్ధ నిర్ధారణ, పరిశుద్ధ సమభాక్త్వం, పరిశుద్ధ వివాహము. వివాహం కూడా చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ నేను చెప్తున్నది ఆది సంఘంలో ఇవి చెప్పబడినాయి. అలాగే పరిశుద్ధ అభిషేకం, ఒక విశ్వాస సంఘానికి నడిపించడానికి ముందున్నటువంటి పెద్దలు, ప్రెస్బిటరోన్ లేక బిషప్, వారికి ఇచ్చే అభిషేకం ద్వారా వారిని ఈ యొక్క పూర్ణ సేవాపరమైనటువంటి ఈ మహత్తరమైన పరిచర్యకు ఆహ్వానం, అది పరిశుద్ధ అభిషేకం. తర్వాత ఏంటంటే పెనాన్స్, అంటే దానికి పెట్టాల పరిశుద్ధ అని, పశ్చాత్తాపం. ఒకడు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో దేవుని కృపకు అర్హుడు కావడం అనేటటువంటిది ఒక సంస్కారం. దానికి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ లేదు. చివరిది హోలీ ఆంక్షన్, అంటే ఈ పరిశుద్ధ దాన్ని ఏమంటారంటే తలంటూ, లేకపోతే తలపైన చేతులు చేసే ప్రార్థన. ఒక వ్యక్తి యొక్క అంత్య సమయంలో ఒక అభిషిక్త గురువుని పిలుచుకొని, లేక పెద్దలను పిలుచుకొని, పెద్దలు ఇప్పుడు వాడే పదం పెద్దకేను ఆది సంఘాల్లో వాడే పెద్దకి తేడా ఉంది. వాళ్ళని ప్రెస్బిటరోన్ అన్నారు, వాళ్ళు నియోగించబడిన పెద్దలు. వాళ్ళు యాకోబు కూడా అంటాడు, 3-4 పెద్దలను పిలిచి వాళ్ళతో ప్రార్థన చేయించాలి రోగికి అనేది ఉంది, అంటే ప్రెస్బిటరోన్. సో ఈ తలంటు హోలీ ఆంక్షన్ అనేది చివరిది. ఈ 7 సంస్కారాల్లో ప్రాథమిక మౌలిక సంస్కారం పరిశుద్ధ బాప్తిస్మము లేక దివ్య స్నానం. ఏ డివైన్ బేదింగ్ అనాలా, డివైన్ క్లెన్జింగ్. గ్రీకు పదం బాప్టో అంటే కడగటం, ప్రక్షాళన చేయటం, ముంచటం అనే పదాల అర్థం. ఐ క్లెన్స్, ఐ రిన్స్, ఐ డిప్ అనే పదాలు లాంటివి వస్తాయి. అంటే ప్యూరిఫైయింగ్, వాషింగ్ అనేక పదాలు ఉన్నాయి. బాప్టిజోమాయ్ అంటే నేను కడుగబడుతున్నానని. ఎబాప్టిస్థేన్ అంటే టు వాష్, టు క్లెన్స్, కడుగబడుటకు అనేటటువంటి అర్థం. అంటే ఇది ఒక ప్యూరిఫికేషన్. తర్వాత ఏమైపోయిందంటే ఇది ప్యూరిఫికేషన్ సెరిమనీ అయిపోయింది. యూదుల మనం అన్నిటికీ అక్కడికి వెళ్తాం, మనం రూట్, ఎందుకంటే తనాఖ నుంచి తెచ్చుకుంది నూతన నిబంధన కూడా. వాళ్ళ సాంప్రదాయంలో మనకు ఒక పదం ఉంది, అదేంటంటే మిక్వా లేక మిక్కువే అనే పదం. ఈ మిక్వా లేక మిక్కువే అనేటటువంటిది లేవియకాండం 11వ అధ్యాయం 25వ వచనంలో కనబడుతుంది. ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు శుచి చేసుకోవడం లేక శుభ్రపరచుకోవడం, దేవాలయ ప్రాంగణానికి వెళ్ళే ముందు పదం ఉంది. తర్వాత ఏం చేశారంటే దేవాలయంలో ఈ బలులర్పించే స్థలానికి ఒక ప్రక్కన ప్రతి ఒక్కళ్ళు కూడాను అక్కడికి పోయి ఒక ఇత్తడి పెద్ద గంగాళంలో ఉంచబడిన నీళ్లలో వాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళ మీద పోసుకొని వాళ్ళు శుభ్రపరచబడ్డాక దేవాలయంలో అడుగు పెట్టడం అనేది అక్కడ జరిగిన సాంప్రదాయం. దాన్ని మిక్కువే అన్నారండి, కడుగు కొనే స్థలం అనేటటువంటిది. అదొక సెరిమనీగా
మారిపోయింది. యాక్ట్ ఆఫ్ ప్యూరిఫికేషన్, మత పరిధిలో ఇది తిరస్కరింపజాలనటువంటి, అంటే దాన్ని పక్కన పెట్టలేనటువంటి ఒక గొప్ప సాంప్రదాయం ఏంటంటే శుచి కడుగొనుట అనేటటువంటిది మనం చూస్తున్నాము. మన భారత దీనిలో మన వేదాంత పరిధిలో కూడాను అష్టాంగ యోగ అనేటువంటి 8 యోగాపరమైనటువంటి భంగిమలు లేక యోగపరమైనటువంటి అధ్యాయాల్లో అందులో యోగ నియమ, ఆ నియమాలో ఒక భాగం 4 భాగాలు ఉన్నాయి. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ అని. అందులో శౌచ అనేది మొదటి స్థానం ఆక్రమిస్తుంది. అంటే యోగాలో కూడాను మొదట నిన్ను శుభ్రపరుచుకున్న తర్వాతే ఇందులోకి రావాలి. యోగా అనేది కేవలము దైహిక భంగిమల కొరకు, సాధన కొరకు చేసేదే కాకుండా ఇందులో ఆధ్యాత్మికపరమైన సిద్ధపాటు కూడా ఉంది ఇందులో. అది మొదటిది శౌచ. నిన్ను నీవు శుభ్రపరచుకొని, అంటే శారీరకంగా, ఆత్మపరంగా, హృదయ నిర్మలతతోనే ఈ యొక్క సాధనలోనికి రావాలని చెప్పడానికి పిలుపు అన్నమాట. అది అన్ని ఈశ్వర ప్రణిధాన అంటారు. అంటే దేవుణ్ణి భక్తితో నువ్వు పూజ చేసుకునే ముందు చేయాల్సినటువంటి పని ఇదని. అందుకనే మన దేవాలయాలన్నీ కూడాను భారతదేశంలో చూస్తే అన్ని చెరువు గట్ల దగ్గర, నదుల పక్కనో ఎందుకుంటాయి అంటే అక్కడ మునిగి ఇక్కడ దొర్లుకుంటా వచ్చి, లేకపోతే శుభ్రపడి వచ్చి దేవుణ్ణి ఆరాధన చేసుకునేది. యూదుల సాంప్రదాయంలో కూడాను ఈ మిక్వే కూడా అటువంటిదే అని మనం అర్థం చేసుకోవాలి. నెతిలాత్ ఎదాయిన్ అనే హిబ్రూ పదంలో నెతిలాత్ ఎదాయిన్ అంటే వాషింగ్ ఆఫ్ హ్యాండ్స్, చేతులు కడుక్కునేటువంటి ఒక ప్రక్రియ. ఇట్స్ ఎ రిలీజియస్ ప్రాక్టీస్ అనేది మనం గమనించాలి. దీన్ని వాళ్ళు ఆచరించారు. ఎస్సేనులు అనే తెగవారు, అంటే తమను తాము నిరంతరము శుద్ధీకరణలో లేక శుచి చేసుకునేటువంటి ఒక సాధన చేసే తెగ ఎస్సీనులు. వాళ్ళు కుమ్రాన్ అంటే మన మృత సముద్రపు ఒడ్డున అక్కడ కొండ చర్యలలో వాళ్ళు ఇక్కడ ఇది సాధన చేసుకుంటుంటారు నిరంతరము. యోగి పుంగవుల్లాగా తమను తాము జీవితకాలం దేవునికి అర్పించుకున్నటువంటి వాళ్ళు. ఎస్సీనుల దగ్గరకు పోయి యూదులు తప్పక వాళ్ళ యొక్క యవనస్తులను పంపిస్తారు అక్కడ చిన్నపాటి ట్రైనింగ్కి. దాన్ని అది అయితేనే రబ్బాయి తర్ఫీద్ అంటారు దాన్ని. ఆ రబ్బాయి తర్ఫీదు బాప్తిసం ఇచ్చే యోహాను వెళ్ళొచ్చాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్లకుండా ఆయన యోర్దాను దగ్గరికి వచ్చి ప్రారంభం చేశాడు ఈ పని. నేనైతే నమ్ముతున్నాను యేసువారు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన పండిరెండ ఏట నుంచి ఎక్కడ కనబడలేదు అని అంటే, నా ఆలోచనలో కొంతకాలం వారు కూడా రబ్బాయి ట్రైనింగ్లోకి వెళ్ళొచ్చారు అక్కడికి, కుమ్రాన్ కమ్యూనిటీకి, ఎస్సీన్ల దగ్గర. అందుకే ప్రభువారు కపెర్నహూములోను సునగోగులో వెళ్ళి గ్రంథం చదివేటప్పుడు ఎవరిని పడితే వాళ్ళు చదవనివ్వరు కదా. వాళ్ళు రబ్బాయి తర్ఫీదు అయితేనే ఇటువంటి పనులు చేస్తారు. గ్రంథాన్ని పట్టుకొని ఆ యొక్క గ్రంథాన్ని, ఆ స్క్రోల్ని తీసి చదవడానికి అర్హత రబ్బాయి. అని ఈయన రబ్బాయి వస్త్రధారణలో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ట్రైనింగ్ అయ్యాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఓకే, ఈ బెఖ్వా అనేటటువంటి చేయి కడుక్కునేటటువంటి లేక కాళ్ళు కడుక్కునేటటువంటి ఈ యొక్క ఈ ప్రక్రియ ఎప్పుడు కూడాను ఇది నిరంతరం పాటిస్తానే వచ్చారు యూదులుగా. మరి ప్రభువారు ఈ బాప్తిస్మం దగ్గరికి యోహాను వచ్చి అందరిని పిలుస్తూ ఉంటే ఎందుకు వెళ్ళి నిలబడ్డాడని ఇదివరకు మీకు చెప్పా. ఎస్సీలు తల మీద చిన్న కుండ లాంటిది పెట్టుకుంటారు, చిన్ని చిల్లు పడితే అది చుక్క 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 పడతా మనల్ని తడుపుతూ ఉంటుంది. అంటే యు ఆర్ అండర్ కాన్స్టాంట్ క్లెన్సింగ్ అని, ఒక నిరంతరమైన శుద్ధీకరణలో ఉన్నామని. ఆయన ఇక్కడికి వచ్చి యోర్దాన్ దగ్గర రండి, మారు మనసు కొరకైన బాప్తిసం మీకు ఇస్తున్నాను, దేవుని రాజ్యం సమీపించాడు. ఒక విశేషం ఏంటంటే ప్రభువారి పరిచర్య కూడా ప్రారంభంలో ప్రభువారు చేసినటువంటి పరిచర్య కూడా అదే. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో
ప్రభువారు అంటున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచూ దేవుని సువార్తను ప్రకటించుచు ఆ గలిలయ ప్రాంతంలో ఉన్నాడు ప్రభువారు. అంటే యోహాను కూడా ఇదే చెప్పింది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. మారు మనసు పొందితే ఏం చేయాలా? నీవు ఈ ప్రక్రియలోనికి, ఈ ఆత్మీయ ప్రక్రియలోనికి రావాలి. అదేంటి? నువ్వు ఈ బాహ్యంగా ముందు కడగటం అనేటటువంటి సాధనతో ప్రారంభమై తర్వాత ఆత్మ శుద్ధీకరణ వరకు రావాలి. నువ్వు యేసు వారు కూడా అక్కడికి రావడం అనేది మత్తయి సువార్తలో చాలాసేపు ఒక సంభాషణ వాళ్ళిద్దరి మధ్య నడిచింది. అక్కడ ప్రభు వారిని ఆయన గబగబా చూసి, అంటే ఈయన ఆల్రెడీ యోహాను సువార్తలో గుర్తించాడు బాప్తిసం ఇచ్చే యోహాను, ఇదిగో లో బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల, ఈయనకు నేను వంగి ఆయన చెప్పుల వారిని ఇప్పుడు కూడా నేను యోగ్యుడను పాత్రుడను కాను అని చెప్పాడు ఆయన. అది మత్తయి సువార్తలో కూడా లిఖించబడింది. 3వ అధ్యాయం 11వ వచనంలో, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. పుట్టినోటి కింద ఉంటుంది, నీళ్లతో అని కూడా ఉంటుంది. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రుడను కాను. ఎందుకు? ఆయన పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇచ్చును. అటువంటిది ఆయన వచ్చి నిలవబడ్డాడు బాప్తిసం ఇచ్చే యోహాను ముందు. అక్కడ నిలబడితే అప్పుడు యోహాను అంటాడు, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడను, నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింప చూశాను. అంటే హీ వాంటెడ్ టు డిస్కరేజ్ జీసస్ ఫ్రమ్ టేకింగ్ దిస్ హోలీ బాప్టిజం. కానీ ప్రభు ఏమన్నాడు, ఇప్పటికీ కానిము, నీతి యావత్తు ఇలా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని. ఆ పదం చాలా బాగుంది. నీతి యావత్తు నెరవేర్చుట, ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది జస్టిస్ ఆఫ్ గాడ్ నేను ఇక్కడికి వచ్చి నిలవబడ్డాను అని చెప్పి అప్పుడు యేసు వారు నిలవబడినప్పుడు బాప్తిసం పొందాడు. ఆ దివ్య స్నాన సమయంలో డివైన్ క్లెన్జింగ్, వెంటనే ఆయన నీళ్ళ నుంచి ఒడ్డుకు రాగానే ఇదిగో ఆకాశము తెరువబడుటయు దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకు వచ్చుటయు చూచాను. అక్కడ ఒక శబ్దం వచ్చింది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మహాశబ్దం వచ్చింది. ప్రియ విశ్వాసులారా, దెర్ ఇస్ ఎ ట్రెమెండస్ అండ్ అన్షేకబుల్ బేస్ ఫర్ ది ప్రాక్టీస్ ఆఫ్ హోలీ బాప్టిజం. చాలా విద్యుతంగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఇట్ ఈస్ నాట్ ఎ మిస్టరీ. ఇదేదో మర్మం అనుకోకూడదు, మనం ఏదో మనకు తెలియదు అనేది. ఆయన చెప్పాడు నీతి యావత్తు నెరవేరడానికి. అంటే అర్థం ఏంటి? ఆయన ఈ లోకానికి దేవుడిగా కనబడడానికి రాలేదు. నెంబర్ 1, బాబాగా రాలేదు ఇక్కడికి. ఆయన దేనికి వచ్చాడంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన ఇమ్మానుయేలుగా వచ్చాడు మన దగ్గరికి. అంటే దేవుడు మనకు తోడు అనే దానికే కానీ ఆయన దేవుడిలాగా ఇక్కడ మాయలు చేయడానికి రాలేదు. అంటే దేవుడు మాయలు చేస్తాడని కాదు, అంటే దేవుడు చేసేటువంటి మహిమ ప్రక్రియలు ఈయన చేయడానికి రాలేదని చెప్పడానికి. ఆయన సాధారణ మానవులతో జీవించాడు, వాళ్ళతో నడిచాడు కదా. వీళ్ళు నడుస్తుంటే ఆయన తేలియాడేమో నడవలేదు, వాళ్ళతోనే భూమి మీద నడిచాడు. ఆయన వాళ్ళతో నిద్రించాడు, వాళ్ళతో ఆహారం తిన్నాడు కదా. ఆయన దుఃఖపడ్డాడు, మానవులు చేసే ప్రతి క్రియను ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఆయన ఈ లోకంలో జీవించినట్లు మనం చూస్తున్నాం. పాపము తప్ప అన్ని విషయములలో మనవలే ఆయన ప్రవర్తించాడు అనేది చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి బాప్తిజం అనేది మారు మనసు కొరకు, ఆయన బాప్తిజం కొరకు ఆయన వచ్చాడనేది మనకు అది అప్రస్తుతం. సాధారణ మానవులందరికీ అది కావాలని. మరి ప్రభు వారికి నీతి యావత్తు నెరవేర్చడానికి, అంటే ఆయన మానవులలో మానవుడిగా ఆయన ఉండేదానికి పరిపూర్ణమైనటువంటి గుర్తింపు మానవులలో, ఎస్ హీ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అనే ముద్ర స్పష్టంగా దీని ద్వారా జరుగుతూ ఉంది. ఇది కాంట్రవర్సీ కాదు, ఇది మిస్టరీ కాదు. ఇది ఆయన తనను తాను ఈ మహత్తరమైనటువంటి పరిచర్య, ఈ మహాయజ్ఞము, రేపొద్దున జరగబోయే
సర్వమానవాళి రక్షణ కొరకు శిలువపై జరిగే ఆ మహాయజ్ఞానికి ఇదిగో మొదటి అడుగు సిద్ధపాటుగా, ప్రిపరేషన్ టు ది పర్పస్ ఆఫ్ గాడ్. రెండోది మానవాళితో తనను తాను పూర్తిగా ఏకీభవించుకునేది రెండవ అర్థం. ఈ బాప్తిస్మం ద్వారా మానవాళితో తను తాను ఆయన గుర్తింపు చేసుకుంటున్నాడు. మూడవది, ఇక్కడ మీరు గమనించారో లేరో, అక్కడ స్వరం వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే ది క్రియేటర్ గాడ్ హూ ఈజ్ నో లెస్ దాన్ ది ఫాదర్ గాడ్, ఆయన స్వరము. ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని కుమారుడిగా ఉద్ఘాటన జరుగుతూ ఉంది. అక్కడ రీఅఫర్మేషన్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్. మరి అక్కడ ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ పావురం వలె, మీరు ఎక్కడుందయా త్రిత్వం బైబిల్లో అంటుంటే ఇక్కడే ఉంది త్రిత్వం. ముగ్గురు కాదు, దైవత్వము యొక్క మానవ రూపు, దైవత్వము తన యొక్క బాహ్య చిహ్నమైనటువంటి ఆత్మ రూపంలో ఈ పౌరము కనపడడం అనేది మూడు చూసాం మనం. అక్కడ త్రిత్వ దేవ ప్రత్యక్షత ఈ బాప్తిసం జరుగుతూ ఉంది. ఇదొక మహత్తరమైనటువంటి ఘటన. ఫైనల్గా దేవుని రాజ్య స్థాపన భూమిపై ప్రారంభం జరుగుతుంది వాళ్ళు ఈ బాప్తిసం ద్వారా. కాబట్టి మరి ప్రభువారి బాప్తిసం గురించినటువంటి ఇతర చర్చలు బహుశా అనవసరం. మానవులలో మానవునిగా ఆయన ప్రవేశించినటువంటి దేవాది దేవుని యొక్క మొదటి అడుగు స్పష్టంగా బహిర్గతం అవుతూ ఉంది బాప్తిస్మము లేక దివ్య స్నానం ద్వారా. ప్రియ స్నేహితులారా, పరిసయ్యులకి ఆచారం ఉంది, శుద్ధ జలము జల్లడం అనేటటువంటిది పరిశుద్ధుల ఆచారం ఉంది అక్కడ. రక్షణ పొందడానికి మేమేం చేయాలని అడిగారు అపోస్తల కార్యంలో పేతురుని. ఆయన పెద్ద ఉపన్యాసం ఇచ్చాక నమ్మి బాప్తిసం పొందండి అన్నాడు ఆయన. ఆ రోజు ఎంతమంది? 3,000 మంది నమ్మి బాప్తిసం పొందినాడు. మొదటి క్రైస్తవ సంఘ భూమిపైన స్థాపన జరిగినట్టు కనబడతా ఉంది అక్కడ. ఇంకొక మాట మనకు కావాలి, ఇది అయిపోతే మనం బాప్తిసం యొక్క ఆధ్యాత్మిక మర్మాల గురించి అర్థాలు తెలుసుకుందాం. మనకు చాలా పెద్ద కాంట్రవర్సీ దీన్ని. మొదట అనబాప్టిస్టులు అనేవాళ్ళు, కల్విన్ గారి ద్వారా వచ్చినటువంటి ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్ళలోనే మునగాలి అనేటటువంటి. నీళ్ళలో మునగాలంటే తప్పులేదు, నీళ్ళలో మునగొచ్చు. అక్కడ మునిగారా, నీళ్లు జల్లారా, ఈ ప్రాక్టీసెస్ గురించి చర్చ చాలా అనవసరం. అది ఎందుకంటే ఆది సంఘంలో పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది. నీరో డొమిషియన్ చక్రవర్తుల క్రింద తొలచబడినటువంటి రాతి క్యాటకుంబ్స్ అంటారు, మృతదేహాలు దాచిపెట్టే స్థలాలు. అక్కడే వీళ్ళకి స్థలం దొరికింది, చోటుగా ఎవరికి కనబడకుండా. ఈ విశ్వాసులైన ఆది సంఘం అక్కడ దాక్కుని వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. అక్కడ వాళ్ళ భయం అంతా ఏంటంటే ఈ పసిపిల్లలు పరలోక రాజ్యంలోకి వెళ్ళకపోతే అట్ట, వాళ్ళు బాప్తిజం పొందాలా, ఈ దివ్య స్నానం పొందాలి, ఆత్మముద్ర పొందాలి. కాబట్టి పసిపిల్లలకి మరి నీళ్ళలో ముంచితే అంత గడ్డగట్టుకునే నీళ్లలో బతుకుతారా? ఆ నీళ్ల కిందకు వచ్చి దీపం వేడి చేసి ఆ గోరువెచ్చని నీటితో వాళ్ళని చిలకరించి బాప్తిజం ఇచ్చారు. అది ప్రాక్టీస్, అది కొనసాగింది. దాన్ని తప్పుపడడానికి వీలు లేదు, అదొక సాంప్రదాయంగా మారిపోయింది. మన దగ్గర ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి అట్లాంటి. అదొక ప్రాక్టీస్ అయిపోయింది, స్పిరిచువల్ రిలీజియస్ ప్రాక్టీస్. నీళ్ళలో బాప్తిజం పొందడం అనేది దాన్ని ఎవరు తప్పుపడరు, ఎందుకంటే అది బిబ్లికల్గా ప్రభువారే వెళ్ళి అక్కడ నుంచున్నారు నీళ్ళలో అనేదాన్ని స్పష్టంగా కనబడుతుంది. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, ఇక్కడ ఫుట్ నోట్ దగ్గర నేను నీళ్లలో అని రాసి కింద ఫుట్ నోట్లు ఏం పెట్టాడు, ట్రాన్స్లేషన్లో నీళ్లతో అని కూడా పెట్టాడు. తెలుగులో కూడా ఉంది, గ్రీక్ భాషలో కూడా ఉంది. మనకు విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి, కేసెస్. అందులో డేటివ్ కేస్ అన్నారు, అంటే చతుర్థి విభక్తి అన్నారు. కిన్, కున్, యొక్క, లోన్, లోపల అంటే లోపల నీళ్లలో, లో నీళ్లలో, నీళ్లతో. ఓకే, 2 పదాలు కనబడుతున్నాయి ఇక్కడ, కిన్, కున్, యొక్క, లోన్, లోపల, తోడి. ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్లతో, నీళ్ల ద్వారా
బై, ఇన్, త్రూ, ఎట్, ఇవన్నీ కూడా ఆ గ్రీక్ భాష నుంచి వచ్చే అనువాదాలు దీనికి. సో హీ వాజ్ బ్యాప్టైజ్డ్ బై ది వాటర్, త్రూ ద వాటర్ అండ్ ఇన్ ద వాటర్. డేటివ్ కేస్ అన్నారు దీన్ని. దాన్ని మన వాళ్ళు అది పట్టుకొని నీళ్ళలోనే ముంచాలంటే ఎవరి అభీష్టం వాళ్ళది. నేను గురువుగా మొట్టమొదట కానుమోలు అనే గ్రామంలో పనిచేసేటప్పుడు పూర్తి ఇది లేదు, నాకు ఆర్డినేషన్ లేదు. ఓ పెద్ద ఆయన నా దగ్గర తిరుగుతున్నాడు ఊర్లో నుంచి వచ్చి, బాబు నేను మతం తీసుకోవాలంటే నేను అన్నా అట్లా కాదండి, మీరు రావాలి నా దగ్గరికి రోజు అంటే, రోజు వచ్చి బయట బల్ల మీద కూర్చొని కొంచెం చిన్న నాకు తోచిన బోధ, ఆయన ఏమో నాకంటే పెద్దోడు, నేనేమో మొదటగా గురువుగా అడుగు పెట్టా, నాకు తోచిందంతా చెప్పాను. ఆయన అడిగాడు, బాబు చాలా రోజులు అయిపోయిందంటే, నేను రోజులు లెక్కేస్తున్నానండి, 40 రోజులు సిద్ధపాటు ప్రిపరేషన్ అయ్యాక మంచిదండి మనకు బాప్తిసం ఇచ్చే సమయం అయిందని. ఆయన అడిగాడు, బాబు మనకు చెరువు ఉంది కదా. గమ్మత్తు ఏంటంటే ఇప్పుడు ఆ చెరువు కనబడతా ఆ ఊర్లో పూడి చేశారు. నేను 45 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం అక్కడ సేవ ప్రారంభించినప్పుడు అక్కడ చెరువు ఉంది అక్కడ. సో ఆ చెరువులోని తీసుకోవాలి బాబు అన్నాడు. సరే, అది మనకి అప్రస్తుతం. వారి కోరిక మేరకు చెరువులో ఆయనకి బాప్తిసం ఇవ్వడం జరిగింది. నా చిన్నప్పుడు నేను పియూసీ చదివే రోజుల్లో ఇప్పుడు చెప్పబడే వాల్టేర్లో ఉన్న సిఎస్ఐ సంఘ స్థాపన జరగక పూర్వం ఆ సంఘస్థుల పూర్వీకులు, మా అన్నగారు అక్కడ లండన్ విచ్ చర్చ్ పాస్టర్ ఉన్నప్పుడు అక్కడున్న ప్రొఫెసర్ వాళ్ళందరూ కూడాను బాగా కోరిక మేరకు, బాబు సముద్రం ఒడ్డును బాప్తిజం తీసుకుందాం, వీళ్ళందరికీ ఇద్దామన్నారు. వెళ్ళారు సముద్రం దగ్గర, ఆ అలల్లో ఒక్కొక్కళ్ళు కూడా దిగి బాప్తిజం తీసుకొని వచ్చారు. See, it is no more a mystery, it's no more a doctrine. It is just a spiritual practice, a primordial spiritual practice by which you are indicating that you are a Christian. క్రీస్తు నామాన్ని సమాజం మధ్య ఉద్ఘాటన చేసేటటువంటి మాత్రమైన ఆత్మీయ ప్రక్రియ ఇది. Therefore it is a sacrament. క్రీస్తు చేత నిర్దేశించబడిన, కాబట్టి ఇది క్రీస్తులోనికి బాప్తిసము అనేటటువంటి పదము. క్రీస్తులోనికి అనేది ఇంపార్టెంట్. ఇంటూ క్రైస్ట్, ఎన్ క్రీస్తు అన్నారు. ఎలా అంటే నీటి ద్వారా, లేక నీటి మూలముగా, లేక నీటిలో బాప్తిసం పొందడం. దాని మీద చర్చ అనవసరం. కానీ మార్టిన్ లూథర్ గారు ఏమన్నారంటే, డాక్టర్ మార్టిన్ లూథర్, ఎ గ్రేట్ రిఫార్మర్ హూ ఇనిషియేటెడ్ ఈ గ్రేట్ రిఫర్మేషన్, ఆయన ఏమంటాడంటే సోలా ఫీడే అన్నాడు, విశ్వాసము ద్వారా. ఇదంతా బాగానే ఉంది, కానీ నీవు విశ్వాసము ద్వారానే. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు గారు కూడా దీని కొరకు ఓ చక్కటి నిర్వచనం చెప్పాడు. 3వ అధ్యాయం 24వ వచనంలో, కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్ష కూడా ఆయను. 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చాలా బాగుంది పదం, క్రీస్తులోనికి. ఇక్కడ నీటిలోనికి అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ నువ్వు చిలకరించబడినా, నీ తల మీద నీళ్లు పోసినా, నువ్వు నీళ్లలో మునిగినా, నువ్వు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన వాగ్దాన ప్రకారం దేవుని వారసులయ్యారు. ప్రియ విశ్వాసులారా, బై ఫెయిత్, సోలా ఫీడే, విశ్వాసం మాత్రమే అన్నాడు మార్టిన్ లూథర్ గారు. తర్వాత చూస్తే మనం ఇంకా చాలా చాలా చర్చలు వచ్చినాయి దీని మీద. చాలామంది నా దగ్గరికి ఒక బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక ఆయన వచ్చాడు. నాకు బంధువు, నా స్నేహితుడు. ఆయన చాలా పెద్ద లెక్చరర్. నన్ను ఆసి అని పిలుస్తాడు. ఆసి, నీకు ఇబ్బంది కలగకపోతే ఒక చిన్న చర్చ ఏంటంటే నాకు మనసు లోపల ఒక పిలుపు వస్తున్నది బాబు అన్నాడు. ఏంటన్నా? అదేంటంటే, నేను చిన్నప్పుడే నాకు బాప్తిసం ఇచ్చారు సంఘ సాంప్రదాయం ప్రకారం. నాకు తెలియదు ఆ రోజుల్లో. ఇప్పుడు నాకు తెలిసి నేను నీటిలో బాప్తిసం పొందాలనుకుంటున్నా అన్నాడు.
నేను అన్నాను, ఆనాడు నీకు దేవతల్లిదండ్రులు ఉన్నారు, నీ తరపున వకాలా తాపుచ్చుకున్నారు. వాళ్ళ శిక్షణలో నువ్వు, నీ తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక పెంపుదలలో నువ్వు పెరిగావు, నీ వాక్యంలో ఆల్రెడీ నువ్వు పెరిగావు. ఈ పెంపుదల వలననే కదా నువ్వు వాక్యానికి దగ్గర అయ్యావు, వాళ్ళ పెంపుదల వలననే కదా నువ్వు సంఘానికి దగ్గర అయ్యావు, వాళ్ళ పెంపుదల వల్లనే కదా నువ్వు దేవుడికి దగ్గర అయ్యావు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోయి ఇంకొక బాప్తిజం తీసుకున్నావు, బాగుంది, రైట్. మళ్ళీ ఇంకో రోజు ఎప్పుడన్నా కొంతకాలం అయిన తర్వాత మరలా ఏదో నీ కొత్త దర్శనం ఏదో కలిగి, ఈసారి ఇక్కడ కాదు ఫలానా చోటకు పోయి నేను బాప్తిజం పొందాలని అనుకుని మళ్ళీ మూడోసారి వెళ్తావా? వీ షుడ్ నాట్ మేక్ దిస్ ఎ మోకరీ. దీన్ని ఒక హాస్యంగాను లేక హేళనగాను తీసుకోకూడదు. వన్స్ బాప్టిజం ఇట్ ఈస్ ఫర్ ఎవర్ బాప్టిజం. నీకు అయింది బాప్టిజం, అందుకే కదా పరిశుద్ధ నిర్ధారణ అనేది తీసుకొని వచ్చారు. నీ తలపైన పెద్దలు చేతులుంచి ప్రార్థన చేసి నిన్ను తల అభిషేకం మీద చెప్పినప్పుడు అది నీ ఆత్మలో నీ విశ్వాసం నిర్ధారణ చేయడానికి. ఇది నా యొక్క ఆరంభంలో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రంలో వాళ్ళు పాయలు, ఆరిన నేలను దేవుడు పాయలు చేస్తే ఆ మధ్యలో నడిచి వచ్చారంట. దాని చాలామంది ఈ ఆధ్యాత్మిక నిపుణులు, మరి ఈ యొక్క దైవజ్ఞాన పండితులు వాళ్ళు ఏం చెప్తారంటే, ఇశ్రాయేలీలే మొదటి బాప్తిజం పొందారంట ఎర్ర సముద్రంలోనే. అంటే నీళ్లు టచ్ అవ్వకుండానే నీళ్ల ద్వారా నడిచి వచ్చారు వాళ్ళు. ఇక్కడ డేటివ్ కేసు మళ్ళీ చెప్తున్నాను నేను, చతుర్థి విభక్తి. నీటి ద్వారా నడుచుకుంటూ వచ్చారు వాళ్ళు అక్కడికి. వాటి ద్వారా నడుచుకుంటూ వాళ్ళు దేవర్ బ్యాప్టైజ్డ్ ఇన్ ది రెడ్ సీ. అంటే ఇశ్రాయేలీయులకు ఆచారం అక్కడి నుంచి ప్రారంభమని చెప్పొచ్చు మనం. తర్వాత వాళ్ళు తయారు చేసుకున్నారు మిక్వే అనే చోట చేతులు కాళ్ళు కడుక్కునేది. పౌలు అంటాడు ఒక చోట, నేను క్రిస్పునకు గాయికును తప్ప ఎవరికి బాప్తిసం ఇవ్వలేదంటే నా ప్రవృత్తి అది కాదు, నేను దాని కొరకు రాలేదన్నాడు ఆయన. ఒప్పుకున్నాడు, బాప్తిసం అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఎన్ ఇనిషియేషన్ ఇన్ టు క్రిస్టియన్ ఫెయిత్ జర్నీ. కానీ నేను వీళ్ళిద్దరికి మాత్రమే ఇచ్చాను అంటాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనం. కానీ ఆయన ఫోకస్ ఏంటంటే ప్రొక్లమేషన్, కెరిగ్మా ఆఫ్ ది గాస్పెల్. నేను దాని కొరకు పిలువబడ్డాను అన్నాడు. ప్రభువారు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 38వ వచనం చూద్దాం. వాళ్ళిద్దరు వస్తారు, ఆయనకి సహోదరులు ఇద్దరు వస్తున్నారు, సొంత వాళ్ళు కాకపోయినా కజిన్స్. ఒక చోట వాళ్ళ మదరే వచ్చి అడిగిందని చెప్తున్నారు. ఎవరు? యాకోబు యోహానులకి. నీ కుడి పక్కన నీ ఎడమ ప్రక్కన కూర్చొనేటువంటి అవకాశం అంటే నేను పొందుతున్న బాప్తిసం మీరు పొందగలరా, నేను తాగే గిన్నెలో నువ్వు తాగుతారా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏదో థమ్స్అప్ లాంటిది అనుకున్నారు తాగుదామని. కానీ ఆయన అడుగుతుంది ఏంటంటే, నేను పొందబోయే బాప్తిసం ఒకటి ఉన్నది, వాళ్ళకి తెలియట్లా. ప్రభు కంటికి కనబడుతుంది, కల్వరి సిలువ మహాశ్రమ, మీరు పొందగలరా అంటే ఓ ఎస్ అన్నారు. వాళ్ళు అపస్మారకంగా అన్నారో తెలిసి అన్నారో లేదు, కానీ హతసాక్షుల్లో మొదటివాడు యాకోబు, అందరికంటే చివరివాడు యోహాను అయ్యాడు. ఈ యొక్క శ్రమలో పాలుపుచ్చుకోవడం అనేది అర్థం కూడా ఇక్కడికి వచ్చింది, బాప్తిసం అనేది. ప్రియ స్నేహితులారా, ఇంత నేపథ్యంలో, ఈ బాప్తిసం గురించిన ఇంత గొప్ప నేపథ్యంలో ఇది సంస్కారం ఎలా అయిందంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు పోయి ఇతరులను శిష్యులను చేసే విధానం గురించి ఆయన మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే, చూడండి 28వ అధ్యాయం, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు. బైబిల్లో త్రిత్వం లేదండి, త్రిత్వం లేదంటారండి. త్రిత్వంలో ఉంది అక్కడ. త్రిత్వంలో ఏకత్వం, 3 దేవుళ్ళు అని చెప్పలేదు ఆయన త్రిత్వంలో ఏకత్వం, దేవుడు ఒక్కడే. ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు వాళ్ళని శిష్యులుగా చేయమనేది an order, a commission, a sacrament, an initiation, a call to become disciple of Jesus Christ. ప్రియ స్నేహితులారా, ఈ బాప్తిస్మము లేక ఈ దివ్య స్నానము
క్రీస్తు విశ్వాసములో వేసేటువంటి మరి తొలి అడుగు ఇది. తొలి అడుగు, ప్రథమ అంకం నీ విశ్వాస యాత్రకు కదా. మనకు మారథాన్ రన్నింగ్ మినిస్టర్ గారు పెద్ద సెలబ్రిటీలో తెచ్చి జెండా ఇట్టాను అనమంటారు. అంటే ఏంటి? ఈ మారథాన్ లాంగ్ రన్ పరిగెత్తేదానికి నీ విశ్వాస యాత్రకు ఈ జెండా ఊపడం ఎక్కడంటే ఈ యొక్క పరిశుద్ధ దివ్య స్నానం ద్వారా. వీటికి అనేక ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు. నంబర్ 1, ఇట్స్ ఎ సైన్ ఆఫ్ న్యూ లైఫ్. క్రీస్తులోని నూతన జీవమునకు ఇది తొలిమెట్టు, ఇది తొలి సంకేతంగా దీన్ని మనం తీసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో మేము చదువుతున్నాం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా. నీటిలోనికి అనేది కాదు ఇక్కడ ముఖ్యం. క్రీస్తు యేసులోనికి బాప్తిసము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితిమని మీరు ఎరుగరా అని. అంటే వన్స్ విత్ జీసస్ యు ఆర్ ఫర్ ఎవర్ విత్ జీసస్. యేసుతో ఒకసారి అడుగేసి మొదలుపెట్టినటువంటి విశ్వాస యాత్ర, ఆయన శిలువ మరణము, ఆయన ఉత్థానం వరకు కూడా నీ యాత్రలో, ఆ యేసు యాత్రలో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు. అదర్వైజ్ ఇట్ ఈస్ పార్టిసిపేషన్ ఇన్ క్రైస్ట్ డెత్ అండ్ రిజరెక్షన్. ఆయన శిలువ మరణము ఉత్థానంలో కూడా నువ్వు అందులో పాలిభాగస్తుడవుతున్నావు. ఇది వారిచ్చింది. నీవు క్రీస్తుతో ఆయన ఆ బాప్తిస్వం ద్వారా ఆయన మరణంలో కూడా నీవు బాప్తిస్వం పొందావని వెరుగరా. రోమీ పత్రిక 8వ అధ్యాయం చూస్తున్నాం మనం. 8వ అధ్యాయము 14-16 వచనంలో చూస్తే వారు అన్నటువంటిది ఏంటంటే, మీ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడిన వారందరూ దేవుని కుమారులై ఉన్నారని. ఈ ఆత్మ ద్వారా మనం ఏమంటున్నామంటే, ఆయన ఆత్మ కలిగిన వారమై అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనం దేవుని వారసులం అని చెప్తా ఉన్నాడు. దీని ద్వారా క్రీస్తుతోడి వారసులం. ఒకసారి బాప్తిజం ద్వారా, దివ్య స్నానము ద్వారా క్రీస్తు శిలువ ముద్ర వేయబడిన తర్వాత నీవు క్రీస్తుతోడి వారసుడవు. అంటే దేవుని వారసుడవు, దేవుని రాజ్య వారసుడవు అనేది ఎ సైన్ ఆఫ్ న్యూ లైఫ్. రెండవ ఆలోచన ఏంటంటే, నాకు తోచిన రెండవ అర్థం, ఇది వాషింగ్ అవే ఆఫ్ అవర్ సిన్స్ అన్నాం. మనం పెద్ద మాట అన్నీ. అంటే మనం చాలాసార్లు మునుగుతాం. 3 సార్లు మునిగే దగ్గర నుంచి 101 మునిగే వరకు రకరకాల మునుగుతాం. ఎందుకంటే ఆ రోజు అయిపోయిందా పాపం అని అనొచ్చు మనం. ఇది ఒక ప్రక్రియ వరకే. కొరింథీయులకు రాసిన ఆ పత్రికలో పౌలు గారు మొదటి పత్రిక 6వ అధ్యాయము మీకు వరకు 11వ వచనం చదివి వినిపిస్తాను నేను. 6వ అధ్యాయము 11వ వచనం, మీలో కొందరు అట్టి వారై ఉండేది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, అగైన్ కడుగబడి, ముంచబడి అనే కడుగబడి, మనం ఈ పదాలను ఎక్కువ పెట్టి మనం దేవుని బాప్తిస్వాన్ని హేళన చేయకూడదు. ఏదైనా నీటి ద్వారా అన్నంతవరకే. మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతుంది. ఒకసారి ఆ ప్రక్రియలో ప్రవేశించిన తర్వాత యు ఆర్ జస్టిఫైడ్ బై గాడ్, యు ఆర్ ఇంప్రింటెడ్ బై హిస్ స్పిరిట్ దట్ యాజ్ ది ఎయిర్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య వారసత్వానికి. రెండవ పత్రికలో, కొరింథీ రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయంకు కొత్త మాట ఒకటి దొరుకుతుంది మనకి. అది నాకు చాలా ఇష్టమైనటువంటి పదం అది. ఎందుకంటే చాలా రకాలైనటువంటి అర్థాలు అందులో. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఎ లేయర్ ఈజ్ రిమూవ్డ్, ద వెయిల్ ఈజ్ రిమూవ్డ్. నా ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును.
ఇక్కడ దేవుడు నీ ముఖాన్ని ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. యు ఆర్ రిఫ్లెక్టింగ్ ద వెరీ ఫేస్ ఆఫ్ జీసస్. పెద్ద మాట అది. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమకు అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమకు. ప్రైజ్ ద లార్డ్. చాలా గొప్ప మర్మం. ఈ ప్రక్రియ, దివ్య స్నాన ప్రక్రియ ద్వారా నీకున్న ముసుగు తీసివేయబడుతున్నది అనేది దేవుని ముఖం మీ జీవితం మీద అది ప్రతిఫలింపజే, అంటే ఇట్ రిఫ్లెక్టింగ్ గాడ్స్ ఫేస్ అపాన్ యువర్ ఫేస్. అంతేకాకుండా పెద్ద ప్రమోషన్ లాగా ఏంటంటే మహిమ నుండి అధిక మహిమకు బై దిస్ యాక్ట్ ఆఫ్ బ్యాప్టిజం. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎన్ ఎన్లైటన్మెంట్ కింద తీసుకోవచ్చు, ఒక గొప్ప జ్ఞానోదయం కింద దీన్ని మనం తీసుకోవచ్చు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంది. అదేంటంటే ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. గాడ్స్ రిఫ్లెక్షన్ ఆన్ యువర్ ఫేస్, ఆన్ యువర్ లైఫ్ బై దిస్ యాక్ట్. ఆత్మ బాప్తిస్మము ముసుగు తీసివేసేది, మనలో ఉన్నటువంటి పాప గుర్తులు తీసివేయబడేటటువంటిది. 3వ భాష్యం నాకు అర్థమైంది. ఈ బాప్తిస్మం లేక దివ్య స్నానం అనగా, బాప్టిజం ఇస్ సైన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం యొక్క ఇది సూచనగా దీన్ని మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మనం ఇందాక చూసాం, మనం మహిమ నుండి అధిక మహిమకు మనం మార్చబడుతున్నాం అనేది. దేవుని రాజ్య వారసత్వాన్ని మనం పొందుకుంటున్నాం. 4వది, హూఎవర్ ఈజ్ ఇన్ క్రైస్ట్ వీఆర్ న్యూ క్రియేషన్. క్రీస్తులో మనము నూతన సృష్టి. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నదంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, 17వ వచనంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఇందాక మనం ఏమనుకున్నాం, నీటి ద్వారా, నీటి మూలముగా క్రీస్తులోనికి ఉత్తన నీళ్ళలో వెళ్ళొచ్చు మనం రకరకాలుగా, కానీ క్రీస్తు యందు విశ్వాసంతో వెళ్తున్నాం కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ప్రవేశిస్తున్నారో వాళ్ళు నూతన సృష్టి. సో బై దిస్ బ్యాప్టిజం యు ఆర్ explicitly giving witness as the heir of the new creation. నూతన సృష్టి విధానంలో నువ్వు ఒక భాగంగా నువ్వు తెలియపరచబడుతున్నావు. అంటే ఈ నూతన సృష్టిలో క్రీస్తులో ప్రవేశించడం అనేది ఇట్స్ ఎ డెఫినెట్ యాక్ట్ ఆఫ్ కవెనెంటింగ్ విత్ గాడ్. దేవునితో ఒక నిబంధనలోనికి ప్రవేశించడమే కాకుండా నీవు బహిర్గతంగా గొప్ప సాక్ష్యం ఇస్తున్నావు. ఐ యామ్ ఎ క్రిస్టియన్, లెట్ మీ లివ్ యాజ్ ఎ క్రిస్టియన్, మై స్టెప్ యాజ్ క్రిస్టియన్. ఇవి బాప్తిసం యొక్క ఆలోచనలు. క్రీస్తు ఆజ్ఞ అలాగే సంస్కారం అయింది. ఏ కమిషన్, ఏ కవెనెంట్, ఒక నిబంధన పరమైనటువంటిది. పాపము కడుగువే గుర్తుగా అంటాడు మనకి. పాపము కడుగువే గుర్తుగా ఈ నీటిని దీవించమని ప్రార్థన చేస్తాడు ప్రీస్ట్. అంటే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్కి ఒక చిహ్నం ఇది. A new life in Christ, క్రీస్తులో ఒక నూతన జీవం. అండ్ ఇనిషియేషన్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క ప్రవేశ ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, ప్రభువు వారు తీసుకున్న బాప్తిసం ఇనిషియేషన్ ఇంటూ హిజ్ మినిస్ట్రీ టు ప్రొక్లెయిమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్య ఈ ప్రకటన చేయడానికి, దేవుని రాజ్య స్థాపన కొరకు ఆయన ఈ మొదటి మెట్టు, తొలి బాప్తిస్వం ద్వారా ఆయన కూడా సాధారణ మానవునిలాగా ఈ దివ్య స్నానాన్ని పొందుకొనడాన్ని తప్పు పట్టకూడదు మనం. ఆయన ఎందుకు తీసుకున్నాడండి అంటే అది ఆయన ఇన్ఫీరియర్గా చేయడానికి కాదు. ఆయన వచ్చినటువంటి మహాయజ్ఞ ప్రక్రియకు ఆ మహా ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి ఆయన ఈ బాప్తిసం ద్వారా, దివ్య స్నానం ద్వారా ఆయన
కంకణం కట్టుకున్నట్టు మనం చూస్తున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో ఆయన ఇచ్చినటువంటి దాన్ని ఏమంటారు, నాజరేత్ మేనిఫెస్టోలో మనం చూస్తే అందులో 4వ అధ్యాయం 2వ వచనంలో చూస్తున్నాం. నాజరేత్ మేనిఫెస్టో అని, లేక ఆయన చేయబోయే మాత్రమైన పరిచర్య కొరకు ఆయన అంటాడు, ఆయన దేవుడు నన్ను అభిషేకించెను అనే పదం వాడుతున్నాడు. 4వ అధ్యాయం 2వ వచనం చూస్తే అక్కడేముంది, ఆ దినములలో ఏమీ తినలేదు, అది తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా ఆయన ప్రభువారు ఆయన ఈ అపవాది చేత శోధించబడేటటువంటి ఈ మహా శోధనలో కూడా ప్రభువారు తాను తమాయించుకొని నిలవబడేదానికి ఆయన 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం మనం. 2వ వచనంలో ఏముందంటే, అదే నికోదేముతో మాట్లాడినప్పుడు ఆయన, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడు. సో బై బ్యాప్టిజం నువ్వు దేవుని రాజ్య వారసుడు అవటమే కాకుండా దేవుని రాజ్యాన్ని నీ కంటితో నువ్వు చూడగలిగే ఒక అనుభవంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నట్టు కనబడతాను. పౌలు గారు ఏమంటున్నాడు బాప్తిజం గురించి చూద్దాం. ఆయన ఏమంటాడంటే, నేను ఎవరిని బాప్తిజం ఇవ్వలేదు, క్రిస్పునకు గాయికి అంటే తప్పేమీ లేదు ఆయన పారిపోవడంలా. నా పని అది కాదు, నా పర్పస్ వేరు. అదేంటంటే వాళ్ళు ఉన్నారు, అపోస్తలులు శిష్యులు ఉన్నారు ప్రభువారు, వాళ్ళ పని చేసుకోగలరేమో. నేను ఐఎమ్ హియర్ టు ప్రొక్లెయిమ్ ద కమింగ్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, రాబోయే దేవుని రాజ్యాన్ని తెలియజెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అంటున్నాడు ఆయన. ప్రభువారు కూడా ఆయన చెప్పిన మాటలు, ఎవడైనాను నన్ను వెంబడించకోరిన ఎడల తన సిలువనెత్తుకొని అన్నాడు. అనుదినము వెంబడించాలంటే దానికి ప్రారంభం, ఒక మొదటి అడుగు ఈ బాప్తిసం ద్వారా అనే మాత్రమే నిర్ధారణగా మనం చెప్పగలం. మనం ప్రభువారు లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనం అంటున్నాడు కదా, ఆయన ఏమన్నా అంటే, నేను పొందవలసిన బాప్తిసము ఒకటి ఉన్నది, నేను పొందవలసినటువంటి బాప్తిసము మీరు పొందలేరని చెప్పేటువంటి మాట, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అంటాడు. అంటే ఆయన వచ్చిన పర్పస్ ఆయన కళ్ళెదురు కూడా కనబడుతుంది. మనం ఏం చూస్తున్నామంటే, వాళ్ళని లేవనెత్తాడు, వీళ్ళ కుష్ఠవ్యాధి పోగొట్టాడు, ఇవన్నీ చూస్తున్నాం మనం పెరిఫెరల్. కానీ ప్రభు వారు ఏం చూస్తున్నారంటే, ఆయన వచ్చిన వెరీ పర్పస్ ఈజ్ ది క్రాస్. ఆయనకి ఆ క్రాస్ షాడో ఆల్ త్రూ హిజ్ మినిస్ట్రీ ఆయన కనబడతా ఉంది, ఆ సిలువ. అందుకే నేను పొందవలసిన బాప్తిసం వేరే ఉందన్న. ఫైనల్గా క్రైస్తవ విశ్వాసంలో మన అందరికీ చాలా కంటత ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస సూక్తి ఏంటంటే, అది శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కడే అని చెప్తూ, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందుకే నేను ఇందాక ప్రొఫెసర్ గారు అడిగినప్పుడు, ఎన్నిసార్లైనా మనం మారు మనసు పొందుతాం, ఎన్నిసార్లైనా మనం మానవులం కదా. పేతురే అడుగుతాడు, ఎన్నిసార్లు పడిపోతారండి అని, 70 సార్లా మనకు తెలుసు. అది అంటే మానవులు, మన ప్రవృత్తి అది. కానీ లేవటం అనేది దైవికం, దేవుడు లేవనెత్తుతాడని. అలా లేచినప్పుడల్లా నేను నీళ్ళలోకి వెళ్తానంటే కాదు, అక్కడ బాప్తిస్మం ఒక్కటే అన్నాడు ఆయన. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ ఫెయిత్. దేవుడు ఒక్కడే, మన విశ్వాసం ఒక్కటే, ప్రభువు ఒక్కడే, మనం పొందే బాప్తిసం కూడా ఒకటే. వన్ స్పిరిట్, ఆత్మ ఒక్కడే. వన్ బాప్తిజం, బట్ దెర్ ఆర్ మెనీ మోడ్స్. ఈ బాప్తిజం ద్వారా నిర్దిష్టంగా, ఇదమితంగా ఇలాగే చేయని దాని మీద చర్చించి యూట్యూబుల్లో సమయాన్ని వ్యర్థం చేసుకొని నువ్వు దేవుని రాజ్య సువార్త చెప్పేదాన్ని వదిలిపెట్టి ప్రాక్టీస్ గురించి 45 నిమిషాలు చెప్పుకోవడం బాగాలేదు. దాన్ని శాఖాపరమైన విభేదాలను సృష్టించడం కూడా తప్పది. ఇతరుల ముందు అది అందరూ వింటున్నారు, ఇవాళ యూట్యూబ్ చూసిన హేళన చేయగాకండి సువార్తను. ఇన్ ఆర్ త్రూ ద వాటర్, నీటి మూలముగా కానీ, నీటి వలన కానీ, నీటిలో కానీ నువ్వు బాప్తిసం పొందడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంతవరకే. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు పౌలు గారు, మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై
ఆయనను మృతుల్లో నుండి లేపిన వాని దేవుని ప్రభావం ముందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనతో కూడా మీరు లేచి తిరిగి. సో బ్యాప్టిజం ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్, పవర్ఫుల్ మీన్స్. అతి ప్రభావితమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ. ఆయన శిలువలో, ఆయన మరణంలోను, ఆయన ఉత్థానంలో కూడాను నీవు ప్రవేశించగలిగేటువంటి గొప్ప. అందుకే పౌలు అన్నాడు, మనము క్రీస్తు వారసులము, అనగా దేవుని రాజ్య వారసులము. ప్రియ స్నేహితులారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి, సామాజిక పరమైన విషయం. ఈ ఆత్మ ప్రక్రియ ద్వారా మాట్లాడే బాప్తిసం అనుదినము గృహంలో వాడు భర్త హింసించేటటువంటి విధానంలో భార్య కన్నీటితో ఆ బాప్తిసం పొందుతుంటుంది. మనం గమనించారు లేదు? చంటి పిల్లలను, అనాథలను పరుగులెత్తించి కొట్టే దానిలో పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కన్నీటి ద్వారా బాప్తిసం పొందుతున్నారు అక్కడ. సో దెర్ ఈజ్ ఆల్సో ఏ క్లెన్సింగ్ ఆఫ్ వాటర్. నేను ఎప్పుడు కూడా ఈ ఇర్మియా గారి బాప్తిజం ఎప్పుడు చూస్తూ ఉంటాను నేను. ఆయన ఇర్మియా గారు తన యొక్క సమాజం కొరకు విలపిస్తున్నాడు. నా జనులలో హతమైన వారిని గూర్చి దివారాత్రము కన్నీరు విడుచుచు, నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ళ ఓటగాను. వాట్ ఎ పవర్ఫుల్ ఇమేజరీ. ఆయన అంటున్నాడు, ఆయన నా కన్నీళ్లు విడిచినట్లు నా తల జలమయముగాను, అంటే ఆల్రెడీ యు ఆర్ సంక్, యు ఆర్ క్లెన్స్డ్ ఇన్ ది టీయర్స్. నా కన్ను కన్నీళ్ల ఓటగాను అనే దాంట్లో నువ్వు పొందేటటువంటి బాప్తిజం. లాట్ ఆఫ్ పర్సిక్యూషన్ ఈజ్ హ్యాపెనింగ్. సువార్త బోధించడానికి వెళ్ళిన వాళ్ళని బట్టలు ఓడదీసి రోడ్ల మీద ఊరేగిస్తున్నారు. అవమానం, సిగ్గులో వాళ్ళు కన్నీటితో ఈ బాప్తిజం పొందుతున్నారు. దెర్ ఈస్ పర్సిక్యూషన్ ఇన్ డిఫరెంట్ కంట్రీ. నైజీరియా, ఉత్తర నైజీరియాలో, మరి సిరియాలోను, ఇరాన్లోను, మన ఇటువంటి స్థలాలు, పాకిస్తాన్లో కొన్ని భాగాల్లోనూ కదా. ఇవి మనకు పూర్తిగా బయటికి రావడం లేదు. నార్త్ ఇండియాలో కూడాను, ఉత్తర హిందుస్థాన్లో యువర్ చిల్డ్రన్ ఆర్ గెటింగ్ పర్సిక్యూటెడ్. వాళ్ళ కన్నీటిలో వాళ్ళు బాప్తిసం పొందుతున్నారు. ప్రియ స్నేహితులారా, ఈ బాప్తిసము అఫ్కోర్స్ బాప్తిసం లేకుండా మేము క్రైస్తవులు కాదా అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. సుబ్బారావు గారిని మన ప్రాంతంలో, తెలుగు ప్రాంతంలో ఆయన చెప్పాడు. ఆయన అంటే బాప్తిసం లేని క్రైస్తవ్యం అయ్యా నాది అన్నాడు. కేశవ్ చంద్రసేన్ అని ఆయన, ఆయన పేరేంటి, బ్రహ్మో సమాజ్ థర్డ్ లీడర్ ఆయన కేశవ్ చంద్రసేన్ గారు. ఆయన ఏమన్నాడు, చర్చ్ ఆఫ్ న్యూ డిస్పెన్సేషన్, నూతన ఆదేశంలో బాప్తిజంతో పని లేదు నాకు అన్నాడు ఆయన. ఇట్లా రకరకాల కాంట్రవర్సీస్ ఇందులో ఉండొచ్చు. కానీ బిబ్లికల్ బేసిస్లో ఒకడు నీటి మూలముగా, లేక నీటి ద్వారా, లేక నీటిలో నువ్వు పొందేటువంటి బాప్తిసం దేవుని యొక్క ఆత్మ ముద్రను నువ్వు పొందుకున్నవాడు అవుతావు. దీని ద్వారానే దేవుని వారసుడు అవుతున్నావు. క్రీస్తు వారసుడు, దేవుని రాజ్య వారసుడు. ప్రార్థన చేస్తాం. పరలోకపు తండ్రి, నిత్యుడైన దేవ, నీ సువార్త వినిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా, మేము నీ సన్నిధానానికి వచ్చి ఈ మహత్తరమైనటువంటి ఆత్మ ప్రక్రియను ఈ నీటి ద్వారా మేము పొందుకోవాల్సిన వారమే. దీని ద్వారా నీలో మేము ఒక నూతన గుర్తింపును, నీ వారమని, నీ వారసులమని మేము గుర్తింపు పొందుతున్నాం. బాహాటంగా నీ వారసులమని మేము ప్రకటించుకోగలుగుతున్నాం. వి బిలాంగ్ టు యూ, యూ బిలాంగ్ టు అస్. ఈ పరస్పరమైనటువంటి ఈ గుర్తింపు ద్వారా మమ్మను నీవు క్రైస్తవులుగా ఈ లోకంలో మీరు అభిషేకించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మా బిడ్డల కొరకు మేము చేసే మా ప్రార్థన, రాబోయే తరానికి మా బిడ్డలు దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రేరణ దయచేయండి. నీ ఆత్మ జ్ఞానము మా బిడ్డలకు పెంపొందింపచేయండి. ఎందుకంటే సంఘానికి దూరంగా పోకూడదు. ఇప్పుడున్న రకరకాలైన సాంప్రదాయ, రకరకాలైన అలవాట్ల వల్ల వాళ్ళు దూరం కాకుండా నీకు దగ్గరగా చేరడానికి బాప్తిస్మం ద్వారా బిడ్డలని వారసులుగా ముద్రించుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు సదా తోడయుండును గాక. ఆమెన్.